ఇప్పుడు 2 విషయాలు చెప్పుకున్నాం. ఎస్, సామాజిక అంశాలండి. అంటే మనం గతం, వర్తమానం, భవిష్యత్తు తీసుకుంటే గతంలో అంటే మనకి ఈరోజు ఇప్పుడు చూస్తున్నటువంటి మీడియా ఏదైతే ఉందో ఫోన్, ఎస్పెషల్లీ మనం ఫోన్ గురించి ఆలోచిస్తే, టీవీ గురించి ఆలోచిస్తే ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. అప్పుడు ఎక్కువ మంది మనుషులు కలుసుకునేవాళ్ళు, మనుషులతో సత్సంబంధాలు ఉండేవి, వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉండేవారు, వాళ్ళ కోసం ఎదురు చూడడం. అంటే గెట్ టుగెదర్స్ బాగా జరుగుతుండే. ఇప్పుడు మనం కావాలని గెట్ టుగెదర్స్ పార్టీ పెట్టుకుంటున్నాం, అప్పుడు ప్రతిరోజు గెట్ టుగెదరే. స్కూల్కి వెళుతున్నప్పుడు ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళేవాడు. సో సెలవు వచ్చింది అంటే చక్కగా వాడు చెరువు దగ్గరికి వెళ్ళేవాడు, తోటలోకి వెళ్ళేవాడు, అందరితో కలిసి టీమ్ బిల్డింగ్ లాగా చక్కగా టీం వర్క్ చేసుకుంటూ ఆడుకునేవాడు. అంటే చాలా హ్యాపీగా ఉండేవాడు. ఏమీ తెలియని పరిస్థితుల్లో, ఏమీ వనరులు లేనప్పుడే వీటన్నిటిని వాడు ఫాలో అయ్యాడు. సో ఇక్కడ అన్ని అవకాశాలు వచ్చిన తర్వాత వీడికి టైం ఉండట్లేదు, లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. కానీ వీటికి మంచి సౌకర్యాలు ఉన్నాయి కదండి. సో సౌకర్యం ఎప్పుడైతే ఉందో అనుకోండి, 10 రూపాయల దగ్గర 100 రూపాయలు, 100 దగ్గర 1000 రూపాయలు ఉందంటే ఖర్చు కనుక అంట కదా. తండ్రి గారు ఎంత కావాలంటే అంత ఇస్తారు. తండ్రి గారికి తెలియకుండా తల్లి కూడా ఇస్తుంది ఖర్చు పెట్టుకోవడం. సో ఇలా దుర్వినియోగం అవుతుంది కనుక సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని పిల్లవాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తుండాలి. అంటే ఉదాహరణకి చెప్తారు, నేను చదువుకున్నప్పుడు నాతో పాటు నా మిత్రుడు ఉండేవాడు. వాడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మంచి లగ్జరియస్ లైఫ్ ఉండేది. 10th క్లాస్ లోపే వాళ్ళు 100 acres ఉండేది. వాడు స్కూల్కి సరిగా వచ్చేవాడు కాదు. వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి అలవాట్లన్నీ వాడు చిన్నప్పుడే 8, 9, 10వ తరగతిలోనే అలవాట్లు చేసుకున్నాడు. ఇంటర్మీడియట్ సిటీ వెళ్ళి చదువుకున్నాడు. అక్కడ ఇంకా రకరకాల దానికి లోనే ఒక బైక్ యాక్సిడెంట్లో, డ్రంక్ అండ్ డ్రైవ్లో త్రాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు చనిపోవడం జరిగింది. సో ఒక కోటీశ్వరుడు అంటే సమాజంలో ఉన్నటువంటి ఎలా అయిపోయాడు. అవకాశం ఉన్నప్పుడు అది కథల రూపంలో అయినా, మీకు జరిగినటువంటి రియల్ స్టోరీస్ లాగైనా సరే పిల్లవాడికి అప్పుడప్పుడు మనం చెప్తుండాలి. చెప్పడం వల్ల ఏమవుతుందంటే చాలా చక్కటి విషయాలు, మొత్తం 3 కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సార్, అండ్ వన్ మోర్ థింగ్, ప్రెసెంట్ ఉన్న కండిషన్లో ఇప్పటి సమాజంలో పిల్లలు పాడైపోవడానికి చాలా చాలా సాధనాలు ఎక్కువ వచ్చేసాయి. మీరు ఇంతకుముందు చర్చించారు, అన్నారు కూడా, ప్రస్తావించారు. మొబైల్ ఫోన్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, మరి ముఖ్యంగా సోషల్ మీడియా, ఇవన్నీ ఎందుకు? మరి వీటి నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలంటే ఏం చేయాలి? ప్రధానంగా ఎక్కడ, ఏ ఇంట్లో ఎలా చూసినా, ఎవరిని చూసినా పిల్లలు ఖచ్చితంగా మొబైల్ ఫోన్లతోనే ఉంటున్నారు. సోషల్ మీడియా ఎఫెక్ట్, దాని నుంచి తప్పించుకోవడం ఎలా పిల్లలు? అంటే ఇది చాలా పెద్ద టాపిక్ అండి. మనం అంటే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే పిల్లవాడిని ఇంట్లో కొంత కంట్రోల్ చేయొచ్చు. మనం ముందు అనుకున్నాం కదా, 5వ సంవత్సరం లోపు పిల్లవాడికి స్వేచ్ఛనివ్వాలి. ఈ 5 నుంచి 12, 15 సంవత్సరాల లోపు వాడికి స్వేచ్ఛనివ్వకూడదు. వాడిని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసి ఒక సైనికుడిలా పెంచాలి. ఆ పెంచుతున్నప్పుడు పిల్లవాడికి అంటే వీళ్ళు కూడా మనం కొంత త్యాగం చేయాలండి. చాలామంది అంటారు, మీరు నోములు నోచి పిల్లవాడు పుట్టకపోతే చాలా పూజలు చేసి, నోములు చేసి, ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కన్నామని అంటారు. పిల్లవాడిని కంటే సరిపోదండి. కన్న తర్వాత వాడిని సమాజానికి ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక శక్తిగా మలచాలి అంటే తప్పనిసరిగా వాడికి వాల్యూస్ చెప్పాలి. ఎప్పుడైతే వాడికి విలువలు చెప్పడం మనం మొదలు పెడతామో వాడు తప్పు చేయడానికి వెనకాడతాడు. అంటే ఇంట్లో సాధ్యమైనంత వరకు అంటే ఆటోమేటికల్లీ హి నోస్ ఎవ్రీథింగ్. అంటే మనం చెప్పడం వల్ల అయితేనే సమాజాన్ని చూసేది. ఎస్, చూడండి, అప్పట్లో ఒక 20 ఏళ్ల క్రితం అందరూ న్యూస్ చూడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు న్యూస్ కంటే ఇప్పుడు నాన్ సెన్స్ ఎక్కువైంది. అంటే ఇప్పుడు ఛానళ్ళు పెరిగాయి, అనేక రకాలు. అంటే మరి అన్ని రకాలు పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతున్నారు, వాళ్ళ తాలూకా సో అన్ని సిస్టమ్స్ అన్నీ వస్తున్నాయి, చాలా చక్కటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు? ఎక్కువగా చెడుకే వెళ్తున్నారు. అంటే పిల్లవాడు అట్రాక్ట్ అవుతున్నాడు కనుక ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు అంటే దానికి మళ్ళీ లింక్ ఏమిటంటే వాడికి సరైనటువంటి లక్ష్యం లేకపోవడం. అంతే కదా, లక్ష్యం ఉందనుకోండి ఇవన్నీ వాడికి సెకండరీ అవుతాయి. నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను? ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నానండి, ఖాళీగా ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడాలి. ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత వాడు ఎక్కడికో పిలుస్తారు, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు పని ఉంటే అక్కడికి వెళ్ళను కదా. అంటే వీడు బిజీ క్రియేట్ చేసుకునేటట్టుగా మనం తయారు చేయాలి. సో అంటే పిల్లవాళ్ళకి చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయండి, చాలా ఎనర్జీ. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వాడు ఏ ఫుడ్ తిన్నా పర్వాలేదు. నార్మల్గా ఫుడ్ తీసుకున్నా అంటే బలవర్ధకమైన ఆహారమే తీసుకుంటే తప్ప దృఢంగా ఉంటాడని చెప్పడం కాదండి. సాధారణమైన ఫుడ్ తీసుకున్న వయసును బట్టి ఏంటంటే చాలా చలాకీగా ఉంటాడండి, చాలా యాక్టివ్గా ఉంటాడు. యాక్టివ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? వాడికి కొన్ని పనులు అప్పచెప్తూ ఉండాలి, పెట్టాలండి. ఎప్పుడైతే మనం సరైన మార్గంలో పెడతామో ఆటోమేటిక్గా వాడు ఏం జరుగుతుంది, ఆ వర్క్ వైపు మళ్ళుతాడు. సో ఆ మిగిలిన అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టే అవకాశం లేదు కదా.
సార్ మీరు లక్ష్యాల్ని నిర్దేశించాలి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించారు. హౌ ఇట్ ఈస్ అంటే ఎలా ఒక లక్ష్యాన్ని ఒక పిల్లాడికి నిర్దేశించాలంటే ఏ వయసులో వాడికి ఇంజెక్ట్ చేయాలి, ఏ వయసులో అయితే కరెక్ట్, అసలు లక్ష్యాన్ని నిర్దేశించడం అనేది ఎలా, తల్లిదండ్రులు ఎలా ఫాలో అవ్వాలి? అవి 30-40 years క్రితం లక్ష్యాలు వీటి గురించి పెద్దగా ఎవరు చర్చించలేదు. ఈ మధ్యకాలంలో మనకంటే చాలామంది మహానుభావులు అంటే వ్యక్తిత్వ వికాస నిపుణులు, సైకాలజిస్టులు చాలా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా 10-15 ఏళ్ల క్రితం నుంచి చెప్పాలంటే ఒక 15 నుంచి ఇది బాగా జరుగుతుందండి. అందరూ కూడా ఈ మధ్య గోల్స్ గురించి, డ్రీమ్స్ గురించి, డిజైర్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇంట్లో కూడా పిల్లవాడికి తల్లిదండ్రులు చెప్పాల్సిందంటే, ఇప్పుడు చూడండి, సహజంగా తండ్రి చదువుకుంటాడు, తల్లి పెద్దగా చదువుకోదు. వాళ్ళ అమ్మని అడిగాడు అనుకో, వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, నేను మా ఊళ్ళో పెద్దగా చదువుకునే అవకాశం లేదు, 10వ తరగతిలో చదువుకున్న తర్వాత పెళ్లి చేసేవారు. అంటే అమ్మకు కూడా చాలా తెలివితేటలు ఉంటాయి కదా, సామర్థ్యం ఉంటుంది కదా. అంటే కేవలం ఆవిడ 10వ తరగతి దాకా చదువుకొని పిల్లల్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని పెంచే నేపథ్యం ఒకటే. అంటే నా జీవితంలో ఏమి అంటే ఇప్పుడు ఇక్కడ మన మగపిల్లల గురించి మాట్లాడలేదు, ఆడపిల్లలు కూడా. ఇప్పుడు ఈ ఆడపిల్లలు కూడా ఆ 10వ తరగతి వరకే చదివినటువంటి తల్లి చూసి అమ్మ ఏం తెలుసుకుంటుంది? అప్పుడు ఆ తల్లి చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, నాకు అవకాశం లేక, సందర్భం కుదరక నేనేమీ చేయలేకపోయాను, ఇప్పుడు మీకు బోల్డ్ అనే అవకాశం, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ఏదో ఒకటి నువ్వేమవుదాం అనుకుంటున్నావు, వాళ్ళు ఏదో చెప్తారు చిన్నప్పుడు. అంటే అది లక్ష్యం అయినా అవ్వకపోయినా పిల్లలు ఏం చెప్తారు, నేను డాక్టర్ని అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను. వాళ్ళు ఏదైతే అంటారో ఎస్ ఇమీడియట్ ఏమనాలంటే వాళ్ళకి దానికి మనం ఎస్ అనాల్సిందే, నో అనక్కర్లా. అవ్వడం అవ్వకపోవడం తర్వాత సంగతి.